Hi, welcome to my channel. This is Sirichalla. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే నేను మీ అందరికీ నా ప్రెగ్నెన్సీ జర్నీని చెప్దామనుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఫ్రమ్ డే 1 అంటే నాకు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి నా జర్నీ అంతా మీ అందరితో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను కూడా ఒకసారి అన్ని మెమొరీస్ని రీకలెక్ట్ చేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను. సో ఫస్ట్ డే 1 వెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ ఐ ఆమ్ ప్రెగ్నెంట్. సో మీ అందరూ వీడియోస్ అన్నీ చూశారు. సో అవన్నీ కూడా నేను క్లిప్స్ కొంచెం వేస్తూ ఉంటాను వాయిస్కి వెనక అనమాట. సో ఫస్ట్ నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది ఎప్పుడు అని అంటే ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. సో నేను అసలు గుడికి వెళ్ళేసి వచ్చాను ముందు రోజు. అండ్ తర్వాత జస్ట్ నార్మల్గా చూసుకుందాము అంటే మా హస్బెండ్ అంటూ ఉండే అనమాట, ఈ టెస్ట్ చేసుకుంటావు ఒకసారి అని చెప్పి. బట్ ఇంకా డేట్ అప్పుడే ఎందుకు తొందరగా, ఇంకా డేట్ ఉంది కదా మెల్లగా చూసుకుందాంలే అని చెప్పి నేను ఐ వాజ్ లైక్ ఓకే అన్నట్టు ఉండే అనమాట. సో 2 days తర్వాత యూజువల్గా ఇక్కడ యూఎస్లో 6 days బిఫోర్ 6 days సూనర్ టెస్ట్ అని చెప్పేసి దొరుకుతాయి కిట్స్. సో అందరు అవే తెచ్చుకుంటారనమాట, అవే ఇక్కడ చాలా ఫేమస్ కూడా. సో 6 days సూనర్ ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా కొంచెం ఎగ్జైట్మెంట్లో టెస్ట్ చేసుకున్నాను. అండ్ దట్ కేమ్ అవుట్ పాజిటివ్ అనమాట. సో ఇంకా ఆ రోజు నేను ఫుల్ ఇట్లా ఎమోషనల్ ఇంకా హ్యాపీగా ఫీల్ అయినా. అండ్ ఈ న్యూస్ తెలిసిన ప్రతి పేరెంట్ ఇట్లనే ఫీల్ అవుతారు. ఇట్స్ నాట్ దట్ నేను ఒక్కదాన్నే అట్లా ఫీల్ అయినా, లేకపోతే నేనే స్పెషల్గా ఫీల్ అయినా ఆర్ మా హస్బెండ్ స్పెషల్గా ఫీల్ అయ్యారు అన్నట్లు కాదు. ప్రతి ఒక్కరు ఈ మూమెంట్ని ఇట్లానే ఎంజాయ్ చేస్తారు. బట్ ఒక్కొక్కరు ఒక్కొక్క వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెడతారనమాట బయటికి, అంతే. సో నేను ఇంకా మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. అండ్ వీఆర్ వెల్కమింగ్ అ న్యూ లైఫ్ ఇన్ టు దిస్ వరల్డ్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయినాం అనమాట. సో న్యూస్ తెలిసిన తర్వాత ఒక 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డే కూడా మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసుకొని పాజిటివ్ వచ్చింది మళ్ళీ తర్వాత అని తెలిసిన తర్వాత మేము పేరెంట్స్కి చెప్పినాం అనమాట. సో మరీ ఇంకా ఎక్కువ టైం తీసుకొని తర్వాత చెప్దాం పేరెంట్స్కి అన్నట్టు లేకుండింది. సో మా పేరెంట్స్ అంత ఫ్యామిలీ ఈజ్ ఎవ్రీథింగ్ కాబట్టి నెక్స్ట్ డే చెప్పేసాము. సో ఫస్ట్ అత్తయ్య మామకి కాల్ చేసాము, వాళ్ళకి చెప్పినాం. దే ఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. హాయ్ నాని తాత అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాము. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మా మమ్మీ డాడీకి హాయ్ అమ్మమ్మ తాత అని చెప్పి వీళ్ళని అడ్రస్ చేసి అట్లా వీళ్ళకి ఎక్స్ప్రెస్ చేసాం అనమాట న్యూస్ని. అండ్ మా అన్నయ్యలకి హాయ్ పెద్దమామ, హాయ్ చిన్నమామ, హాయ్ పెద్దత్త, హాయ్ చిన్నత్త, ఇంకా హాయ్ శ్రీహిత వదిన అన్నట్టు అందరికీ ఇట్లా ఒక రిలేషన్ పెట్టి ఒక ట్యాగ్ వాళ్ళ నేమ్కి ఇచ్చి అట్లా ఎక్స్ప్రెస్ చేసాము. ఎవ్రీవన్ వాజ్ వెరీ హ్యాపీ అనమాట. సో ఈ హ్యాపీ న్యూస్లో కొంచెం ఎమోషనల్ కూడా అయినాము బికాస్ వీఆర్ మిస్సింగ్ అవర్ ఫ్యామిలీ. సో ఈ స్పెషల్ న్యూస్ అనేది మాకెంత స్పెషలో అక్కడ విన్న వాళ్ళకి కూడా అంతే స్పెషల్ ఈ మూమెంట్. సో ఈ టైంలో అందరు కలిసి ఉంటే బాగుంటుంది, నన్ను హగ్ చేసుకొని పునీత్ని హగ్ చేసుకొని కంగ్రాచులేట్ చేస్తే బాగుంటుంది, దగ్గరుండి మమ్మల్ని చూసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఎవ్రీ సెకండ్ మాకు అనిపించింది, ఎవ్రీ సెకండ్ వాళ్ళకు కూడా అక్కడ నుంచి అనిపించింది అనమాట. సో ఈ జర్నీలో డే 1 నుంచి పేరెంట్స్ యూఎస్కి వచ్చేంత వరకు నేను ఎక్కువగా మిస్ అయింది అని అంటే మా ఫ్యామిలీనే. సో ఫ్యామిలీని అయితే డెఫినెట్గా మిస్ అయినా అని చెప్పి చెప్తున్నాను కదా. బట్ నాకైతే ఇండియా నుంచి పార్సల్స్ వస్తూనే ఉండే అనమాట. సో మా మమ్మీ 5th monthలో పార్సల్ పంపించింది, అండ్ మా అత్తయ్య 4th monthలో పార్సల్ పంపించారు, అండ్ మళ్ళీ మా మమ్మీ 7th monthలో ఇంకొక పార్సల్ పంపించింది. దాంట్లోనే ఫుల్గా లవ్ని పంపించారు, నేను కూడా రిసీవ్ చేసుకున్నాను. లైక్ మా మమ్మీ వచ్చింది కాబట్టి కొంచెం ఆ మిస్సింగ్ తగ్గిందనమాట. అంటే మా మమ్మీ ఒక్కతే మొత్తం ఫ్యామిలీ అందరినీ కూడా రిప్రజెంట్ చేసి ఫుల్ఫిల్ చేస్తుందన్నమాట వాళ్ళందరినీ. సో ఫీలింగ్ హ్యాపీ ఇప్పుడైతే. అండ్ పేరెంట్స్కి న్యూస్ షేర్ చేసిన తర్వాత ఫర్దర్ స్టెప్ ఏంటి అని అంటే డాక్టర్స్కి కాల్ చేసి మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం. సో ఇక్కడ యూఎస్లో మొత్తం సిస్టమ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఇండియా అంటే మనము డాక్టర్ ఇట్లా మనం ఆఫీస్కి అయితే ఒక టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకొని వెయిట్ చేయండి అమ్మా అని చెప్తారు. మనం డాక్టర్ దగ్గరికి పోయి వాళ్ళతో మాట్లాడడం, అట్లా న్యూస్ని షేర్ చేసుకోవడము, వాళ్ళకి మనకు టెస్ట్ చేసి రిపోర్ట్ చెప్పడం అట్లా ఉంటుంది కదా. బట్ ఇక్కడ అంతా సిస్టమ్ డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్ ప్రైమరీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి అక్కడ బ్లడ్ టెస్ట్ ఇచ్చి మేము ఫస్ట్ కన్ఫర్మేషన్ తెలుసుకున్నాం అనమాట. లైక్ 3 daysకే టెస్ట్ పాజిటివ్ వచ్చిన 3 daysకే తెలిసిపోయింది. తర్వాత తను చెప్పారు, గైనకాలజిస్ట్ ఒక 2 పేరు చెప్పి వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, వీళ్ళు బాగా చూస్తారు అని చెప్తే మేము వాళ్ళకి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాము. సో అపాయింట్మెంట్ మాకు 7th weekలో దొరికిందనమాట. అంటే ప్రెగ్నెంట్ అయినాను అని 4th weekలో తెలిసిందని అంటే ఇంకొక 3 weeks ఆ పైన మాకు అపాయింట్మెంట్ వచ్చింది డాక్టర్ దగ్గర. సో 7th week ప్రెగ్నెన్సీ జర్నీలో
ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. సో ఆ రోజే మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ, అక్కడ మాకు అల్ట్రాసౌండ్ జరిగిందనమాట. సో ఆ స్కాన్లో వి ఫస్ట్ సా అవర్ బేబీని చూడడం కన్నా మోస్ట్ ప్రెషియస్ మూమెంట్ ఏది ఉంటుందనంటే హార్ట్ బీట్. సో 6 weeks తర్వాత మనకి బేబీ హార్ట్ బీట్ తెలుస్తుంది అల్ట్రాసౌండ్లో. సో మాకు 7th weekలో అంటే 6.5 weeksకి తెలిసిందనమాట హార్ట్ బీట్ అనేది. సో అప్పుడు ఆ హార్ట్ బీట్ మేము ఒక 2-3 times డాక్టర్ని రిక్వెస్ట్ చేసి పెట్టుకొని వినడం జరిగిందన్నమాట. దట్ వాజ్ ది మోస్ట్ అమేజింగ్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్స్, నాది కానీ మా హస్బెండ్ది కానీ. సో ఆ సెకండ్ మాకు అనిపించింది, ఓ వావ్, దిస్ ఈజ్ అవర్ బేబీ, వీఆర్ వెల్కమింగ్ అవర్ లిటిల్ హార్ట్ అన్నట్టు అనిపించింది. అంటే మా మమ్మీ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, అరే మీకేమన్నా అయితే నాకు ఏడుపు వస్తుంది అని చెప్పి. అప్పుడంతా ఏం పట్టించుకుని, అబ్బా ఎందుకులే అమ్మా ఇంత ఎమోషనల్, ఏందమ్మా ఏంది ఆకలేస్తుంది అని అంటే, మీకు తెలియదే నాకు తెలుస్తుంది అని అంటుంటుంది అనమాట. ఇప్పుడు ఐ కెన్ కనెక్ట్ ఎవ్రీథింగ్, అన్ని డాట్స్ని ఇట్లా కనెక్ట్ చేసుకుంటూ పోతే మనకు ఆన్సర్ వస్తుంది అంటారు కదా. సో ఈ జర్నీలో మొత్తం ఇట్లా అన్ని నేను డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఉంటే అందరు మదర్స్ది పెయిన్ కానీ ఫీలింగ్ కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది అంటారు కదా. డెఫినెట్లీ ఎస్, నాకు ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ రోజు ద బెస్ట్ డే ఇన్ అవర్ లైఫ్. దెన్ 7th week అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడప్పుడే మెల్లగా మనకి ఫస్ట్ ట్రైమిస్టర్ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ప్రెగ్నెంట్ అని తెలియగానే నెక్స్ట్ డేనే నాకు స్టార్ట్ అవ్వలేదు. చాలా మందికి ప్రెగ్నెంట్ అని తెలియకముందే, అంటే ఓవ్యులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇంప్లాంటేషన్ పీరియడ్లో చాలా మందికి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అంటే లైక్ డిజినెస్ కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ, నాజియా కానీ, లేకపోతే స్టమక్ క్రాంప్స్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ అంటే తెలుస్తూ ఉంటాయంట. నాకైతే అసలు అట్లాంటి సిమ్టమ్స్ ఏమీ తెలియలేదు. జస్ట్ 1 day బిఫోర్ ఇట్లా కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించింది. ఐ థాట్ మేబీ ఫుడ్ వల్ల, మేము బయట తిన్నాం ఫుడ్ ఆ రోజు, ఫుడ్ వల్ల అట్లా ఏమైనా అయిందేమో, స్టమక్ అప్సెట్ అయిందేమో అట్లా అనుకున్నాను. సో 7 weeks వరకు కూడా ఐ డెంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ అనమాట. తర్వాత ఒక 8.5 weeks 9 weeksకి నాకు మెల్లిగా నాజియా స్టార్ట్ అయింది. అప్పటికి డాక్టర్ నాకు చెప్పేశారు, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి, వీటికి నువ్వు ఈ మెడిసిన్స్ తీసుకోవాలి, లేకపోతే వీటికి ఈ రెమెడీస్ ఫాలో అవ్వాలి. మోస్ట్లీ అసలు ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం నేను ఏ మెడిసిన్ వేసుకోలేదు అపార్ట్ ఫ్రమ్ ప్రీనేటల్ క్యాప్స్యూల్. సో నాజియా ఉన్నా కానీ, వామిటింగ్స్ ఉన్నా కానీ మొత్తం న్యాచురల్గా రెమెడీసే నేను ఫాలో అయినా అనమాట. సో డాక్టర్ కూడా మాకు అదే చెప్పినారు. సో అదొక అడ్వాంటేజ్ నాకు, డాక్టర్ మంచిగా తెలుగు ఆవిడ దొరకడం కూడా. సో ఏమైంది అని అంటే మెల్లగా 8.5 weeksకి నాకు నాజియా స్టార్ట్ అయింది. ఎట్లా అంటే నాకు ఎల్లిపాయ స్మెల్ పడేది కాదు. సో కర్రీస్లో కానీ దేంట్లో నేను ఎల్లిపాయ వాడేదాన్ని కాదనమాట. మా హస్బెండ్ అప్పుడప్పుడు వంట చేసేవాళ్ళు, తను కూడా అస్సలు ఎల్లిపాయ వేయకుండా చెయ్యి అని చెప్తుండే. టమాటా కూరనే బాగా ఇష్టపడుతుండే నేను. సో సింపుల్గా రైజింగ్కి టమాటా కర్రీ అని చెప్పి కీన్వా తినేవాళ్ళం. సో అది ఆపేసి వైట్ రైస్కి వచ్చేసిన, బికాస్ స్మెల్ ఎక్కువ పడేది కాదనమాట. స్మెల్కే నాకు ఎక్కువ నాజియా ఫీలింగ్ కట్లో తిప్పేది. బట్ నాకు వామిటింగ్స్ చాలా తక్కువ అనమాట. జస్ట్ ఒక కౌంట్ చేసుకోవచ్చు ఫింగర్స్ పైన ఎన్నిసార్లు నాకు వామిటింగ్ అయింది మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీలో అని చెప్పి. సో మై బేబీ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్ ఫర్ మీ. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి చాలా సపోర్టివ్ అనమాట. అయ్యో అమ్మని కష్టపెట్టద్దు అని చెప్పి అది కడుపులో ఉన్నప్పటి నుంచి నన్ను ఎంత టేక్ కేర్ చేసింది. నాకు ఎటువంటి సిమ్టమ్స్ లేకుండాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లైక్ వామిటింగ్స్ లేకుండే అనమాట. నాకు ఎవ్రీడే హెడేక్ వచ్చేది. ఈవినింగ్ అయ్యింది అంటే హెడేక్ వచ్చేది, మళ్ళీ కొంచెం సేపు అయినాక తగ్గిపోయేది అనమాట. టాబ్లెట్ ఏం వేసుకునేదాన్ని కాదు, బట్ అట్లా. సో ఆ 2 symptoms ఎక్కువగా ఉండినాయి. ఫస్ట్ ట్రైమిస్టర్ ఇట్లా ఎండ్ అయిపోయింది. అండ్ మధ్యలో ఫస్ట్ ట్రైమిస్టర్లోనే నాకు మంగళగౌరి అంటే లైక్ శ్రావణ మాసం వచ్చింది. సో అప్పుడు నేను మంగళగౌరి నోములు చేసేదాన్ని అనమాట. సింపుల్గా ఒక్కదాన్ని నోము చేసేసుకొని ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్కి వాయనం ఇచ్చేసుకొని ఇంకా అక్కడితో నా మంగళగౌరిని కంప్లీట్ చేసేసిన. సక్సెస్ఫుల్లీ 3 years ఆఫ్ మంగళగౌరి నోములు అయిపోయినాయి అనమాట నావి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ ఎండ్ అవుతున్న టైంలో దేర్ కమ్స్ ది జెండర్ రివీల్. సో ఇక్కడ యుఎస్లో మనకి మన బ్లడ్ శాంపుల్ ఇస్తే క్రోమోజోమ్ టెస్ట్, ఇట్స్ అ క్రోమోజోమ్ టెస్ట్ బేసికల్లీ. దాంట్లో మన జెండర్ తెలుస్తుంది కాబట్టి మనం దాన్ని జెండర్ టెస్ట్ అని చెప్పి అంటూ ఉంటాం అనమాట. సో ఇది ఎట్లా అని అంటే దీన్ని NIPT టెస్ట్ అని చెప్పి అంటారు, హొరైజన్ పనారోమా టెస్ట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే మన బ్లడ్ తీసుకొని దాని నుంచి వాళ్ళు టెస్ట్ చేసి మనకి క్రోమోజోమ్స్, ఇంకా యూజువల్లీ దీంట్లో ఏంటంటే క్రోమోజోమల్ డిసార్డర్స్ ఏమన్నా ఉంటే దాని గురించి మనకి తెలుస్తుంది. సో డౌన్ సిండ్రోమ్ కానీ, టర్నర్ సిండ్రోమ్ కానీ ఇట్లుంటాయి కదా, సో అవి మనకి తెలుస్తాయి అనమాట. అండ్ దాంతోపాటు వీ విల్ గెట్ టు నో అవర్ బేబీస్ జెండర్ ఆల్సో.
సో మాకు ఆల్మోస్ట్ 15th వీక్ 16th వీక్ తెలిసింది, అంటే లైక్ మనకు వాళ్ళు పేపర్లో ఇచ్చినారు. సో మాకు ఇది మేము చూడాలనుకోవట్లేదు, వీ వాంటెడ్ టు బి అ సర్ప్రైజ్ పార్టీ అని చెప్తే వాళ్ళు ఒక సీల్డ్ ఆన్వెలప్లో ఇస్తారనమాట. సో ఆ సీల్డ్ ఆన్వెలప్ మేము తీసుకొని దాన్ని మేము ఈవెంట్ ఆర్గనైజర్స్కి ఇస్తే వాళ్ళే మనకి పింకా బ్లూవా అనేది డిసైడ్ చేసేస్తారు, లైక్ పెడతారనమాట థీమ్ అనేది. సో జెండర్ టెస్ట్ అయిపోయింది, ఇచ్చేసినాం. వి గాట్ ఆర్ జెండర్ టెస్ట్ వచ్చింది, పేపర్ వచ్చింది, కానీ మాకు తెలియదు ఇంకా. సో జెండర్ రివీల్ పార్టీ అప్పుడు మా కజిన్స్ వచ్చినారు. సో మా చిన్న మామ కూతురు, ఇంకా మా పెద్ద మామ కొడుకు అనమాట. ఫ్యామిలీ అని అంటే నాకు వీళ్ళిద్దరు, ఇంకా ఇక్కడ నా ఫ్రెండ్ కమ్ కజిన్ హరిప్రియ అని ఉంటుంది. సో దానికి ఏంటంటే ఇదే టైంలో జాబ్ వచ్చింది అనమాట. సో అది కొంచెం జాబ్లో బిజీ ఉండేసరికి పాపం మేమిద్దరం వీ డిడ్ంట్ గెట్ మోర్ టైమ్ టు స్పెండ్. మేమిద్దరం కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు ఈ జర్నీలో. సో ఆ కజిన్స్ వచ్చి 10 days ఉన్నారు, అండ్ అదే టైంలో జెండర్ రివీల్ పార్టీ కూడా అయింది. అండ్ దేర్ వీ గాట్ టు నో దట్ ఆర్ లిటిల్ ప్రిన్సెస్, మా చిన్ని మహాలక్ష్మి రాబోతుంది అని చెప్పి తెలిసింది ఆ రోజు. సో దాట్ డే ఇస్ అగైన్ వన్ మోర్ హార్ట్ టచింగ్ డే. సో ఎందుకు గర్ల్ అని తెలియగానే మరీ ఎక్కువ కనెక్ట్ అవుతుంటాం కదా, అంటే అప్పటి నుంచే మనకి గర్ల్ అని కొంచెం ఎమోషనల్ సైడ్, కొంచెం సెన్సిటివ్ సైడ్ అవన్నీ మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత అనాటమీ స్కాన్. సో ఇక్కడే మనకి మళ్ళీ మన బేబీ జెండర్ స్కాన్లో చూపించి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారనమాట. ఇదిగోండి మీకు ఇట్లా బేబీ గర్ల్, లేదంటే ఇదిగోండి మీకు ఇట్లా బేబీ బాయ్ అని చెప్పి. సో ఆ రోజు మాకు మళ్ళీ బేబీ గర్ల్ అని చెప్పి కన్ఫర్మేషన్ వచ్చింది. వి ఫెల్ట్ అగైన్ సో హ్యాపీ. అండ్ ఆ రోజే మనకి బేబీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా కొంచెం డెవలప్ అవుతాయి అనమాట 5th మంత్కి. సో ఆ రోజు అన్నీ చూపించి యువర్ బేబీ సూపర్ గుడ్, యు ఆర్ ఆల్ గుడ్, మంచిగా అవుతుంది మీ ప్రెగ్నెన్సీ జర్నీ సో ఫార్ అని చెప్పి ఒక టిక్ మార్క్ ఇస్తారన్నమాట డాక్టర్స్. సో అప్పుడే ఇంకా ఇట్ ఈస్ లైక్ అఫీషియల్లీ మనం అందరికీ చెప్పుకోవచ్చు అన్నట్టు ఉంటుంది అనమాట. సో 5th మంత్ అనాటమీ స్కాన్ అయిన తర్వాతనే నేను అందరికీ చెప్పడం జరిగింది దట్ నేను ప్రెగ్నెంట్ అని చెప్పి. సో చాలా మంది నన్ను అప్పటి వరకు 1st మంత్ 2nd మంత్ అని అనుకున్నారు, కానీ నేను ఈ న్యూస్ రివీల్ చేసింది నా 5th మంత్లో అనమాట. సో ఇప్పుడు తెలిసిపోయి ఉంటుంది నేను ఏ టైంలో రివీల్ చేశాను అండ్ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి. సో 6th మంత్ నుంచి 7th మంత్ టైంలో ఒక వెస్టర్న్ డ్రెస్సెస్తోని ఫోటోషూట్ చేశామన్నమాట ఇక్కడ డాలస్లోనే. సో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది, వేర్ షీ గివ్స్ ఆల్ డ్రెస్సెస్ లైక్ మెటర్నిటీ డ్రెస్సెస్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్కి కానీ వేసుకునే డ్రెస్సెస్ లాంగ్గా ఉంటుంది కదా, సో అలాంటి డ్రెస్సెస్ ఇస్తాను, రెంటల్ పర్పస్ నాకు అని చెప్పి చెప్పింది అనమాట. సో ఓకే లెట్స్ ట్రై అన్నట్టు నేను కొలాబరేట్ చేశాను తనతోని. అందరు చూసారు కూడా ఆ ఫొటోస్ పోస్ట్ చేయడము, అండ్ చాలా మంచి మెమొరీస్ అనమాట. అండ్ చాలా మంచిగా అనిపించింది కూడా ఆ డ్రెస్సెస్లో నా బేబీ బంప్, నేను మా హస్బెండ్ మంచి పోజులు పెట్టి దిగడము. And then comes the 3rd trimester, the most బ్యూటిఫుల్ ఫేస్. సో ఇదే టైంలో మనకి బేబీ మూమెంట్స్ అనేటివి కొంచెం స్ట్రాంగ్గా తెలుస్తాయి అనమాట. సో మనకి 4th మంత్ నుంచి బేబీ మూమెంట్స్ తెలుస్తాయి, కానీ అది ఓన్లీ మదర్ కెన్ ఫీల్. కానీ 7th మంత్లో మనకి బేబీ మూమెంట్స్, బేబీ కిక్ చేసినప్పుడు కానీ బేబీ ఇట్లా మూవ్ అయినప్పుడు కానీ మనకి వీ కెన్ ఫీల్ దాట్ బయట నుంచి అనమాట. అండ్ మన పార్ట్నర్ కూడా మన బంప్ పైన హ్యాండ్ పెట్టినప్పుడు దే కెన్ ఆల్సో ఫీల్ దట్ కిక్ అండ్ దెన్ ఫీల్ దట్ మూమెంట్ అనమాట. సో ఇట్ ఈస్ లైక్ మోస్ట్ ప్రెషియస్ మూమెంట్. ఎవరైతే ప్రతి ఒక్క ఉమెన్ ఇది ఎక్స్పీరియన్స్ చేస్తుంది వన్ ఆర్ ది అదర్ డే. సో దిస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేజ్ ఇన్ దిస్ హోల్ జర్నీ అని చెప్పచ్చు. ఎంత కనెక్ట్ అయిపోతామంటే ఒక్క రోజు కూడా ఇంకా బేబీ మనం కిక్ చేయకపోతే, ఆ మూమెంట్ తెలియకపోతే ఏమైంది అని చెప్పి మనం అప్పటి నుంచి ఇంకా బేబీతో మాట్లాడడము, ఆ కాన్వర్సేషన్స్ అన్ని డిఫరెంట్ అయిపోతాయి. సో ఈ మూమెంట్స్ వస్తున్నాయి, నేను ఎంజాయ్ చేస్తున్నా అన్న టైంలో ఒకసారి వన్ నైట్ ఏమైందంటే ఇట్ వాస్ లైక్ టూ హెక్టిక్ అనమాట. సో నేను పానీపూరి తినేసి వచ్చిన ఆ రోజు నాకు ఫుల్ ఎసిడిటీ అయింది. ఇంకా ఆ రోజే నాకు ఇట్లా హెవీ మూమెంట్స్, నా బేబీ నాకు ఇట్లా హెవీగా కిక్ చేస్తూ హెవీగా మూవ్ అవుతూ, అంటే అప్పుడప్పుడే కొత్తగా తెలుస్తుంటుంది కదా. ఇది ఎట్లా అంటే 7th మంత్ ఎండే 8th మంత్ అప్పుడే ఎంటర్ అయినా ఆ టైంలో నాకు ఇట్లా హెవీగా అనిపిస్తుంది. సో పడుకున్నా కానీ నాకు ఇట్లా హెవీ అవుతుంది, హెవీగా కిక్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. సో ఆ రోజు కొంచెం భయం వేసింది. ఇంకా కషాయం తాగు అని చెప్పి ఇట్లా ఇంట్లో వాళ్ళు చెప్తే అట్లా ధనియాలు జీలకర్ర కషాయం తాగి ఇంకా పడుకున్నాను అనమాట. అది ఒక్కటే రోజు నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే ఓకే బేబీ కిక్స్ ఇట్లుంటాయా అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట. అండ్ దెన్ ఆ తర్వాత మన బాడీ చేంజెస్. సో 3rd ట్రైమిస్టర్లోనే మన బాడీ చేంజ్
చాలా డ్రాస్టిక్గా అయిపోతుంది. సో ప్రతి ఒక్క ఉమెన్ విల్ లవ్ దిస్ చేంజ్. సో నార్మల్ టైంలో మనం లావ్ అయినా కానీ మన బాడీలో చేంజ్ వచ్చినా కానీ వి కేర్ ఏ లాట్ కదా, అంటే లైక్ మనం ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. బట్ ఈ టైంలో డెఫినెట్గా అందరు లావ్ అవుతారు అండ్ వీ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ ఇట్. సో ఎవ్రీ ఉమెన్ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ దేర్ బాడీ చేంజ్ డ్యూరింగ్ దిస్ ప్రెగ్నెన్సీ ఫేజ్. సో నేను కూడా అంతే, స్టార్టింగ్లో మరీ ఎక్కువ లావ్ అయిపోతున్నానా అని అనిపించింది. బట్ వెన్ థర్డ్ ట్రైమిస్టర్ వచ్చినాక నేను నా బేబీతో ఒక మంచి బాండ్ క్రియేట్ చేసుకున్నాక ఓ మై గాడ్ ఐఎమ్ లవింగ్ దిస్ అని రోజు మిర్రర్ ముందర వెళ్ళి చూసుకోవడము, ఎవ్రీథింగ్ విల్ బి డిఫరెంట్. సో చీక్స్ వచ్చినా కానీ బంప్ వచ్చినా కానీ లావ్ అయినా కానీ వీ విల్ స్టార్ట్ లవింగ్ అవర్ బాడీ అనమాట. సో దేర్ కమ్స్ ది యాక్సెప్టెన్స్ ఫేజ్. సో ఇక్కడ నుంచి మనం అన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం, అన్ని సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ నుంచి అన్ని స్టార్ట్ అయిపోతాయి అనమాట మన లైఫ్లో. 8th మంత్ స్టార్టింగ్లోనే కొంచెం మంచిగా బంప్ కనిపించడం స్టార్ట్ అయిన తర్వాత ఒక ట్రెడిషనల్ ఫోటోషూట్ చేసామన్నమాట. దాట్ వాజ్ లైక్ అనదర్ బ్యూటిఫుల్ మెమొరీ. సో మంచిగా మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది, మేకప్ ఆర్టిస్ట్ మంచిగా ట్రెడిషనల్గా రెడీ చేసింది, హెయిర్, శారీ, ఫోటోగ్రఫర్ వచ్చి మమ్మల్ని ఫొటోస్ తీయడం కానీ ఇట్ వాజ్ ఆల్ వెరీ బ్యూటిఫుల్. సో మా కమ్యూనిటీలో లీజింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడే పూల్ దగ్గర అండ్ లీజింగ్ ఆఫీస్లో ఫోటోషూట్ అయింది. చాలా బాగా వచ్చినాయి. అండ్ ఆల్సో నేను ఇక్కడ వీడియో క్లిప్స్ కానీ పిక్చర్స్ కానీ వేస్తూ ఉంటా, సో దట్ మీ అందరు కూడా నా జర్నీ ఇట్లా రీకలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. 9 months నేను ఎట్లాంటి వీడియోస్ పెట్టాను అండ్ నా జర్నీతో మీరెంత కనెక్ట్ అయి ఉన్నారు, మీరెంత రిలేట్ చేసుకోగలుగుతున్నారు అని చెప్పి తెలుస్తుంది మీ అందరికీ కూడా. అండ్ దెన్ 8th month ఎండింగ్, ఆల్మోస్ట్ 8th month ఇంకొక 5 days ఉంది అన్నగా మా పేరెంట్స్ వచ్చిండ్రు అనమాట. ఎవరెవరు వచ్చిండ్రు కూడా తెలుసు కదా, అమ్మ వచ్చింది, అత్తయ్య, ఇంకా మా మామయ్య, ముగ్గురు వచ్చిండ్రు. డాడీ రాలేదు, డాడీ ఒక 40 days తర్వాత వస్తా అని చెప్పిండ్రు. సో ఈ ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తంలో 8.5 months నేను ఒక్కదాన్నే చేసుకున్నా. ఆ తర్వాతనే మా పేరెంట్స్ వచ్చిండ్రు. నేను ప్రతి సెకండ్ గుర్తు చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అని అంటే ఆఫ్ కోర్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, నేనే వేసుకున్నా అని చెప్పి నాకైతే ప్రౌడ్ మూమెంటే ఇది. అండ్ అంతా మంచిగా అయ్యి నాకు ఇంకా మంచి నార్మల్ డెలివరీ అయితే ఇంకా హ్యాపీగా ఉంటా. బట్ ఏదైనా కానీ మైండ్ అయితే ఫిక్స్ అవ్వలేదు నేను, నార్మల్ డెలివరీయా సి సెక్షన్ అనేది ఫిక్స్ అవ్వలేదు. బికాస్ లాస్ట్ మినిట్లో మళ్ళీ డిసప్పాయింట్ అవుతాను నేను నార్మల్ అనుకోని సి సెక్షన్ అవుతే. సో అందుకే ఏది అనుకోలేదు, ఏది జరిగినా కానీ బేబీ ఇంకా నేను సేఫ్ ఉండాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను అనమాట. బట్ మొత్తం ప్రెగ్నెన్సీ జర్నీలో ఐ హ్యావ్ టు బీ యాక్టివ్. నేను వర్కౌట్స్ చేయాలి, నేను వాకింగ్ చేయాలి, నేను యాక్టివ్గా ఉండాలి అని చెప్పి ఒక్కటే మైండ్లో ఫిక్స్ చేసుకున్నాను అనమాట. అదే నార్మల్ డెలివరీ అవ్వడానికి లేకపోతే ఇంకేదో కాదు, జస్ట్ హెల్దీ ఉండడానికి ఇదంతా చేశాను అనమాట నేను. సో మా అమ్మ వచ్చిన తర్వాత ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు మా మమ్మీతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ దొరికింది. సో పెళ్ళికి ముందంతా కూడా ఎట్లా అంటే నాకు ఒక సపరేట్ రూమ్ ఉండేది, నేను సపరేట్గా పడుకునేదాన్ని, చదువుకునేదాన్ని, అదంతా ఉండేది. తర్వాత పెళ్ళైనాక మా హస్బెండ్తోని ఇట్లా యూఎస్కి వచ్చేసిన అది జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఇంకా మా అమ్మ ఇట్లా సపరేట్ మామ్ అండ్ డాటర్ టైం స్పెండ్ చేస్తున్నాము. లైక్ మేము ఇద్దరం ఒకటే రూమ్లో పడుకుంటున్నాము, ఫుల్ ముచ్చట్లు పెడుతున్నాము, ఫోన్ చూసుకుంటూ ఫుల్ నవ్వుకుంటున్నాము, టీవీలో ఇట్లా కామెడీ సీన్స్ వచ్చి దాన్ని చూసుకుంటూ నవ్వుకోవడము. మేమిద్దరం మా మమ్మీ ప్రెగ్నెన్సీ జర్నీ ఎట్లా జరిగింది అని చెప్పి చెప్పడము, అండ్ మా మమ్మీ ఇట్లా చిన్న బేబీకి నాకు ఇద్దరు కలిపి స్టోరీస్ చెప్పడం, ఏదైనా దేవుడి గురించి చెప్పడం, సో ఇట్లాంటి మంచి మంచి మాటలు చెప్పడం అవన్నీ కూడా చేస్తున్నాను అనమాట. సో ఈ జర్నీ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా, నా బేబీ కూడా మంచి ఎంజాయ్ చేస్తుంది ఇవన్నీ మాటలు వినుకుంటూ. మంచి మాటలు వింటేనే బేబీ మంచి పాజిటివ్గా బయటకు వస్తుంది అంటారు కదా. సో అన్నీ కూడా ఇట్లా పాజిటివ్గా చెప్పుకుంటూ మేము నైట్ అంతా బాగా స్పెండ్ చేసి పడుకుంటున్నాం అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టైం విత్ మై మామ్. మా అమ్మ నాతోని అండ్ నేను నా బేబీతోని 3 generations లాగా వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ టైం, వెరీ క్వాలిటీ టైం అనమాట. ఇంకా మార్నింగ్ రోజు నైట్ పడుకుంటామా, రోజు మార్నింగ్ లేవగానే నీకేం చేయాలి, నీకేం చేసి పెట్టాలి, నీకేం ఇష్టం అని అడుగుతుంటుంది. నేనేమో ఏదో ఒకటి చెయ్యమ్మా, అందరు తింటారు అదే చేయ, నేను కూడా అదే తింటా, అట్లేం లేదు, స్పెషల్గా నా కోసం అంటూ ఏం చెయ్యొద్దు అంటే నీకు ఏది ఇష్టమో చెప్తే మేము అందరం కూడా అదే తింటాము అని చెప్పి ప్రతిరోజు మా మమ్మీ ఇదే అడుగుతాను నన్ను. సో మంచిగా నాకు కావాల్సినవన్నీ కూడా వండి పెడుతుంది. యాక్చువల్లీ చెప్పినాక నేను అన్నీ తింటాను అనమాట. అంటే తినకపోతుండే ఒకప్పుడు, బట్ ఇప్పుడు అలవాటు చేసేసుకున్నా. సో అన్నీ తినడం స్టార్ట్ చేసిన అండ్ మా మమ్మీ మంచిగా అన్నీ నాకు వండి పెడుతుంది. ఐఎమ్ ఎంజాయింగ్ హర్ ఫుడ్ అండ్ ఆల్సో నా బేబీ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తుంది అమ్మమ్మ ఫుడ్.
అండ్ దెన్ నెక్స్ట్ కమ్స్ ది 9th month. సో 9th month స్టార్టింగ్ లోనే నాకు సీమంతం ఈవెంట్ జరిగింది. అది కూడా మీరు అందరు వీడియో చూసారు కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకైతే సీమంతం ఈవెంట్, ఆ డెకార్ కానీ ఎవ్రీథింగ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ప్రిషియస్ మూమెంట్ అగైన్ ఇన్ మై లైఫ్. సీమంతం జరగడం కానీ, ఆ డెకరేషన్, ఇంకా గెట్టింగ్ రెడీ, అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ వేసుకోవడం కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇన్ని గాజులు నాకు పెళ్లిలో వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడే అనమాట. అండ్ సీమంతం అయిన తర్వాత కూడా ఇవి డెలివరీ అయ్యే వరకు బ్యాంగిల్స్ ఉంచుకుంటే మంచిది అని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళు అందరు చెప్పారు. కాబట్టి నేను అదే ఫాలో అయ్యి ఇంట్లో బ్యాంగిల్స్ అసలు ఇప్పట్లేదు, ఇట్లా అట్లాగే ఉంచుకున్నాను ఇంకా బ్యాంగిల్స్. ఏంటి అని అంటే మన బేబీ బ్యాంగిల్ సౌండ్ వింటది అని చెప్పి చెప్తూ ఉంటారు. లైక్ మా నాన్న చెప్తూ ఉన్నాడు అనమాట ఫోన్లో రోజు, నాకు బ్యాంగిల్స్ ఉంచుకో, తీయకు, నీ బేబీ కడుపులో ఈ బ్యాంగిల్ సౌండ్ విని ఓకే అమ్మ నా దగ్గరే ఉంది అని సేఫ్గా ఫీల్ అవుతుంది, మంచిగా తొందరగా బయటికి రావాలని చెప్పి కూడా అనుకుంటుంది, చాలా మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ వేసుకోవడంతో అని చెప్పి ఇట్లా కొన్ని కొన్ని రీజన్స్ చెప్తూ ఉంటాడు అనమాట. మా అమ్మ ఏం చెప్తాదంటే ఈ బ్యాంగిల్స్ వేసుకోవడం వల్ల బాడీలో నర్వ్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి మంచిగా ఈజీగా అండ్ ఫాస్ట్గా డెలివరీ అవుతుంది అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. సరే ఓకే ఫాలో అవుదాము, ఇప్పుడు పెద్ద బరువేం లేవు కదా, నాకు బరువు అనిపించినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు తీద్దాంలే అని చెప్పి అనుకున్నా. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటిదానికైతే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఈ సౌండ్ని ఇంకా ఈ షైన్ని అంతా కూడా. సో ఐఎమ్ లవింగ్ దిస్ ఫేస్. అండ్ సీమంతం ఈవెంట్లో మా అత్తయ్య అన్నీ ఇట్లా పెద్ద పెద్ద కర్జకాయలు, అరిసెలు అవన్నీ తీసుకొని వచ్చారు, లడ్డూలు, ఇంకా అవన్నీ కూడా నాకు ఇవ్వడం జరిగిందనమాట సీమంతంలో. అంత ప్లేట్ డెకార్ చేసి మేము చాలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేసుకున్నాం సీమంతం ఈవెంట్ని. ఇక్కడ డెకార్ వాళ్ళు మాకు జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ ఇస్తే మేమే అన్ని నీట్గా దాన్ని ప్లాన్ చేసుకున్నాము. సో నాకు మైండ్లో అన్ని నేను అనుకున్నా ఇలా అవ్వాలి నాకు సీమంతం అని చెప్పి. సో మా మమ్మీకి ఇంకా మా అత్తయ్యకి అన్ని చెప్పి నేను వాళ్ళతో చేయించిన అనమాట. అండ్ ఆల్సో నేను కూడా అక్కడ ఉండి చేశాను. సో మేము ముగ్గురం కలిసి ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఈ ప్లేట్ డెకార్ అదంతా కూడా చేసినాము. అండ్ నెక్స్ట్ డే ఈవెంట్లో అందరు కలిసి ఈ ఈవెంట్ని బ్యూటిఫుల్గా చేసినారనమాట. అండ్ ఫైనల్ థింగ్ ఏంటి అని అంటే దిస్ క్యూట్ లిటిల్ బంప్. సో ఈ వీడియో నేను 38 వీక్స్కి చేస్తున్నాను, ఆల్మోస్ట్ 38.5 అనమాట. సో ఐఎమ్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ దిస్ బ్యూటిఫుల్ లిటిల్ క్యూట్ బంప్. సో ఇంకా ఫ్యూ డేస్లో నాకు డెలివరీ డేట్ కూడా ఉంది. సో ఆ తర్వాత అయితే డెఫినెట్లీ నేను ఈ బంప్ని మిస్ అవుతా కంపల్సరీ. ఈ మూమెంట్స్ని నా పక్కనే నా బేబీ ఉంటుంది, అయినా కానీ ఈ మూమెంట్స్ని, బేబీ కిక్స్ని, ఇంకా ప్రతిసారి ఇట్లా ఏదైనా మాట్లాడుతున్నా కానీ ఏదైనా తింటున్నా కానీ ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టుకోవడం అలవాటు అయిపోయింది నాకు. ఎవరితోనో మాట్లాడుతుంటే చెయ్యి పెట్టుకొని మాట్లాడడం, ఫొటోస్ చూస్తే చెయ్యి పెట్టుకుని ఇట్లా ఫోటో దిగడము. సో ఇదంతా నేను 9 months నుంచి ఇట్లా జర్నీ అయితేనే ఉంది కదా, ఇదైతే పక్కా మిస్ అవుతా. యా దట్స్ ఇట్. ఇంకొకటి ఏంటి, లాస్ట్ ఒక ట్విస్ట్ ఉందన్నమాట ఇక్కడ. ఏంటి అని అంటే మా గైనకాలజిస్ట్ ఎవరుతున్నారో మా డాక్టర్ కరెక్ట్ నా డెలివరీ టైంకి ఆ 2 weeks ఇండియా వెళ్తున్నారనమాట. పాపం వాళ్ళ ఫాదర్ కూడా కొంచెం బాగాలేదంట. సో అందుకే తను ఇండియా వెళ్తున్నారు. టెన్షన్ అయితే ఉంది డెఫినెట్గా, ఏమవుతుంది అని చెప్పి. కరెక్ట్గా నా డ్యూ డేట్ 1 day ముందే వస్తున్నారు. సో మనం చెప్పలేం కదా డ్యూ డేట్ ఇచ్చినారు అంటే అదే డేట్కి అవుతుంది అని చెప్పి. ముందు కూడా అవ్వచ్చు, తర్వాత కూడా అవ్వచ్చు. సో ముందు అవుతే ఎట్లా అనేది కొంచెం టెన్షన్ అయితే ఉంది. బట్ వేరే డాక్టర్ని ఇచ్చారు, లైక్ వాళ్ళ కలీగే అనమాట. తన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని తన దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను. కానీ కొంచెం టెన్షన్, బికాజ్ 9 months చూసిన డాక్టర్ ఒకటేసారి ఉండట్లేదు ఈ పీక్ టైంలో అంటే కొంచెం టెన్షన్ అయితే అవుతుంది. బట్ ఎవరైనా కానీ మనకు రాసి పెట్టి ఉంటుంది, మనకి ఏమయ్యేది ఉందో అదే అవుతుంది అని చెప్పి. సో అంతా ఐఎమ్ హోపింగ్ ఫర్ ది బెస్ట్, అంత మంచి అవుతుంది. ఏ డాక్టర్ చేసినా కానీ అందరు మంచి డాక్టర్లే, అంత మంచిగా చేస్తారు అని చెప్పేసి. సో ఇది ప్రస్తుతానికి అయితే ఉంది. డెలివరీ అయిన తర్వాత నా జర్నీ ఎట్లా అయ్యింది, డాక్టర్ లేకుండా నాకు ఎట్లా అంటే లైక్ మా డాక్టర్ లేకుండా ఎలా జరిగింది, మా డాక్టర్ వచ్చినాకనే జరిగిందా, ముందు జరిగిందా, అదంతా కూడా మనం అప్పుడు బర్త్ స్టోరీలో షేర్ చేసుకుంటాను నేను మీ అందరికీ. అండ్ ఫైనల్ థింగ్ ఏంది మళ్ళీ అంటే, దిస్ ఈజ్ ద మోస్ట్ అమేజింగ్ జర్నీ అనమాట నా లైఫ్లో. చాలా అంటే చాలా ప్రిషియస్ మూమెంట్స్, ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ మెమొరీస్. అన్ని వీడియోస్ ఇప్పుడు నేను చూస్తూ ఉంటే అబ్బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని చెప్పి అనిపించింది. సో ఇట్లా వీడియోస్ పెట్టడంతో అదొక అడ్వాంటేజే, తర్వాత ఫ్యూచర్లో కూడా మంచి మనం చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ వీడియో అయితే మొత్తం day 1 నుంచి 9th month వరకు నేను ఇప్పుడు మీకు అందరికి చెప్పాను కదా
ఇది కూడా ఒక బెస్ట్ మెమొరీ అని చెప్పి అనుకోవచ్చు. నాది నేను ఒక బెస్ట్ గిఫ్ట్ ఇచ్చుకుంటున్నాను నాకు నేను ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో తీసుకొని. సో మీ అందరికి కూడా నా జర్నీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే, నువ్వు ఒక్కదానివే ప్రెగ్నెంటా అని చెప్పి మళ్ళీ నెగిటివ్ కమెంట్స్ పెట్టకండి. ఇది నా సంతోషం, నా జర్నీని మీ అందరితో షేర్ చేసుకున్నాను. నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు అని చెప్పి నేను అనట్లేదు. ఎవ్రీ ఉమెన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీ మదర్ ఈజ్ గ్రేట్. సో ఇది జస్ట్ నా జర్నీ నేను షేర్ చేసుకున్నాను మీ అందరితోని. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు లాస్ట్ లో నాకు నేను ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నా. సో ఆల్ ది బెస్ట్ టు మీ అండ్ హోప్ యూ ఆల్ హావ్ లైక్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care, bye bye, and do wait for the next video.